గైస్ రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విద్యాపతి అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో ఏమో హీరోయిన్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరోజు విలన్ గ్యాంగ్ వాళ్ళు హీరోయిన్ ఏడిపిస్తారన్నమాట. సో అలా ఏడిపించడం వల్ల నువ్వు వాళ్ళని కొట్టిన తర్వాత ఇంటికి రా అని హీరోతో హీరోయిన్ అయితే చెప్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, హీరోయిన్ అలా చెప్పిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ అండి. అలాగే ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీన్ని ఒకవేళ చూస్తాము అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఇందులో హీరో హీరోయిన్స్గా చేసిన పర్సన్స్ యొక్క పెర్ఫార్మెన్సెస్ అయితే పర్లేదండి, బాగానే ఉన్నాయి. అలాగే పుష్ప మూవీ ఫేమ్ ధనుంజయ్ గారి క్యామియో కూడా ఇందులో చాలా బాగుందన్నమాట. అండ్ అక్కడక్కడ వచ్చిన కామెడీ ఎమోషన్స్ ఈ రెండు కూడా బాగానే పండాయి. ఇంకా క్లైమాక్స్ ఎపిసోడ్లో వచ్చిన యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలోని సినిమాటోగ్రఫీ, బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదండి, స్టోరీకి తగ్గట్టు డీసెంట్గానే ఉన్నాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందులోని సాంగ్స్ కూడా పర్లేదండి, వినడానికి బాగానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, అసలు లాజిక్సే లేని ఈ మూవీ మొత్తం చాలా ప్రిడిక్టబుల్గా రన్ అవుతుందండి. అలాగే ఇందులో హీరో హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్స్ని కూడా కరెక్ట్గా డిజైన్ చేసుకోలేదు, ఎస్పెషల్లీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అనమాట. అసలు తను ఎప్పుడు వస్తుందో తను ఎప్పుడు వెళ్తుందో అనే విషయం మనకి ఎవ్వరికీ అర్థం కాదు, అలా ఉంటుంది ఇందులో తన క్యారెక్టర్ అయితే. లాస్ట్గా ఏంటంటే గైస్, ఇందులో సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయండి, కాకపోతే ఇక్కడ ఏంటంటే వాటి ప్లేస్మెంట్ మాత్రం కరెక్ట్గా లేదన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ విద్యాపతి మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు ఇదైతే జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ అండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.